వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ ప్రపంచంలో చాలామంది లెంట్ను పాటిస్తుంటారు. అంటే గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే 40 దినాలను, అంటే భస్మ బుధవారం నుంచి విభూది బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే వరకు 40 దినాలు, అంటే సండేస్ను మినహాయించి సండేస్ను తీసేస్తే 40 రోజులు వస్తాయి. ఈ 40 రోజులను లెంట్ డేస్గా, లేకపోతే శ్రమల కాలంగా, తపస్కాలంగా, మండల కాలంగా, లెంట్ డేస్గా మనం పిలుస్తూ ఉంటారు. చాలామంది ఈ లెంట్ను పాటిస్తూ ఉంటారు. లెంట్ను పాటించడంలో తప్పు లేదు. పాటించకపోయినా అది పెద్దగా ఇబ్బంది కలిగించే అంశమేమి కాకపోతే లెంట్ను పాటించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అసలు లెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? లెంట్ అంటే ఏంటి? లెంట్ మనం ఎలా పాటించాలి? ఆ ఒక్క 40 రోజులు లెంట్ పాటించి మిగతా రోజుల్లో పాటించకపోతే ఏమవుతుంది? అసలు లెంట్ని ఎందుకు మనం పాటించాలి? ఇలాంటి విషయాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. ఇది చాలా ఉపయోగకరమైన వీడియోగా ఉంటుంది. మీరందరూ ఈ విషయాలు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. లెంట్ అనగా బెండ్ అని అర్థం. బెండ్ లేదా బ్రేక్. బెండ్ లేదా బ్రేక్ అని అర్థం. ఎందుకంటే ఈ లెంట్ డేస్ని ఎందుకు చేస్తారు అంటే, యేసు ప్రభు వారి దగ్గర మనము బెండ్ అవ్వడం, తగ్గించుకోవడం, మనల్ని మనం తగ్గించుకొని బ్రేక్ అయిపోయి దేవుని దగ్గర ఒదిగిపోయి తక్కువ చేసుకొని దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థన చేసి తద్వారా దేవునిలో బడపట్టడానికి లెంట్ డేస్ని ఉపయోగించుకుంటాం. 40 రోజుల ఈ యొక్క ఫాస్టింగ్ను మనము ఆహారము సరిగా తీసుకోకుండా ఫాస్టింగ్ చేస్తాం. చేసినప్పుడు మనము శరీరాన్ని తగ్గించుకొని కృషించుకొని ఆత్మ బలపడటానికి ఉపయోగించుకోదాన్ని లెంట్ అంటారు. అంటే లెంట్ అంటే ఆచారబద్ధంగా కాకుండా ఆత్మీయబద్ధంగా చేసుకుంటే కనుక దీనివల్ల చాలా ఉపయోగాలు, ఆధ్యాత్మికమైన వృద్ధి కలుగుతూ ఉంటుంది. అది చాలామంది లెంట్ను పాటించేవారు అందులో కొంతమంది ఆచారబద్ధంగా చేస్తుంటారు. ఎలా ఆచారబద్ధంగా అంటే, మనకు భస్మ బుధవారం నుంచి లెంట్ స్టార్ట్ అవుతున్నప్పుడు అసలు భస్మం, విభూది లేదా బూడిద దీన్ని అంటారు. సో ఎందుకు యాష్ అంటే అక్కడ కూడా ఒక అర్థం ఏంటంటే, బూడిద అనేది తగ్గింపుకు నిదర్శనంగా ఉంది, తగ్గించుకున్నటకు సాదృశ్యంగా ఉంది. మళ్ళీ మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో గడపడానికి సాదృశ్యంగా ఉంది. పూర్వకాలంలో, అంటే పాత నిబంధనల్లో ఒక జంతువును వధించి దాన్ని కాల్చి ఆ తర్వాత వచ్చే బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదను ప్రార్థనగా చేసుకునేవారు, లేకపోతే బూడిద లాంటి మనుషులంగా మనం అనుకొని వాళ్ళు చూసేవారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో ఎవరికైనా శ్రమ, కష్టం, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేసి గోచాడటానికి బూడిద పూసుకొని గోనె పట్ట కట్టుకొని వారు ప్రార్థన చేసేవారు, అంగలార్చేవారు, గోచాడేవారు. తద్వారా దేవుడు వారి మనవులు విన్నాడు అని చాలామంది ఈ రోజుల్ని యాష్ వెడ్నెస్డేతో ఆ తర్వాత లెంట్ డేస్గా, శ్రమల కాలంగా మనం చూస్తుంటాం. అయితే ఇది ఆత్మీయంగా చేయాలా, ఆచారంగా చేయాలా? ఒకసారి అసలు చాలామంది లెంట్ అనేదే లేదు అంటే మనం చేయాల్సిన అవసరం లేదు అని అంటారు. అయితే లెంట్ను జరిపించుకునేవారు యేసు ప్రభు వారిని సాదృశ్యంగా చూపిస్తారు. మత్తయి సువార్త 4:1-2 అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనెను. సో యేసు ప్రభు వారు కూడా 40 రాత్రులు 40 పగళ్ళు, అంటే 40 డేస్ ఉపవాసం ఉన్నారు. బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గర యోర్దాను నదిలో యేసు ప్రభు వారు బాప్టిజం తీసుకున్న తర్వాత అతను 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఈ యేసు ప్రభు వారి చేసిన ఈ కార్యాన్ని చాలామంది సాదృశ్యంగా తీసుకొని లెంట్ను స్టార్ట్ చేశారు. లెంట్ చేయడంలో తప్పు లేదు.
బెండ్ కావడంలో తప్పులేదు, మళ్ళీ మనం విరుచుకోవడంలో తప్పులేదు, మళ్ళీ మనం బూడిదలాగా తగ్గించుకోవడంలో తప్పులేదు. కానీ ఇదేదో ఆచారబద్ధంగా, ఆచారం అంటే ఎలా అంటే టెంట్ హౌస్ ఉంటుంది కదండి, టెంట్ మనం ఏదైనా ఫంక్షన్స్కి, ఏదైనా మీటింగ్స్కి, మన ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగినప్పుడు మనము టెంట్ హౌస్ వాళ్ళని పిలిపించి మనం ఇంటి ముందు కానీ మనం మీటింగ్స్లో కానీ టెంట్లు ఏర్పాటు చేస్తాం. టెంట్లు ఏర్పాటు చేస్తే ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత, ఆ ఫంక్షన్ అయిపోయిన 1 డే తర్వాతనో, లేకపోతే మీటింగ్ అయిపోయిన 3-4 డేస్ తర్వాతనో ఆ టెంట్లు మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతారు. అంటే అది ఆ పర్టిక్యులర్ అవసరం నిమిత్తం, ఆ పర్టిక్యులర్ ఫంక్షన్ నిమిత్తం ఆ టెంట్ హౌస్ను పిలిపించుకుంటాం, దాన్ని వాడుకుంటాం, ఆ తర్వాత మనం దాన్ని పంపించేస్తాం. అయితే ఈ లెంట్ కూడా చాలామంది టెంట్గా చేస్తున్నారు. ఈ లెంట్ కూడా చాలామంది టెంట్గా చేస్తున్నారు. సంవత్సరానికి వచ్చే ఈ యొక్క గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే ఈ 40 డేస్లో చాలామంది టెంట్ లాగా ఈ 40 రోజులు ఒక కాస్ట్యూమ్ వేసుకోవటం, అంటే ఒక మంచి తెల్ల వస్త్రాలు లేకపోతే మరొక వస్త్రాలు వేసుకోవటం, చెప్పులు లేకుండా నడవడం, విభూది పూసుకోవడం, తర్వాత ఆ దేవుళ్ళ గడపడం, ఉపవాసం ఉండడం, ఆ తర్వాత మిగతా మాంసాహారాలు లేకపోతే ఇంకేదన్నా శరీరపు అలవాట్లు ఉంటే అవి మానుకోవడం, లేకపోతే కొన్ని కార్యాలకు దూరంగా ఉండడం, ఇట్లాంటివి చేస్తుంటారు. ఇట్లాంటివి చేసి ఆ తర్వాత మన టెంట్ అయిపోయినాక ఏం చేస్తాం, దాన్ని ఇచ్చేస్తాం కదా. ఆ తర్వాత 40 రోజుల తర్వాత, ఈస్టర్ తర్వాత మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఆ ఇంతకుముందు గడిపిన జీవితానికి వెళ్ళిపోతారు. ఓన్లీ 40 డేస్ చేస్తే చాలు అనుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. 40 డేస్ చేస్తే మిగతా రోజుల్లో ఇది కవర్ చేస్తుందేమో, లేకపోతే ఈ పుణ్యం అక్కడ మనకు పాపం చేసిన ఇది వర్తిస్తుందేమో అనుకునేవారు చాలామంది ఉన్నారు. అంటే ఈ లెంట్ అనేది 40 డేస్కే పరిమితం కాదు, టెంట్ హౌస్ లాగా తీసుకొచ్చి పర్మనెంట్ హౌస్ అన్నమాట. యేసు ప్రభు వారు కూడా 40 రోజులు ఉపవాసం చేశారు, కానీ ఆయన తన వ్రతాన్ని జీవితాంతం, నాజీరు వ్రతం, పాత నిబంధన గ్రంథంలో సంసోను పుట్టినప్పుడు అతను జీవితాంతం నాజీరు వ్రతం చేయబడ్డాడు. అతను జీవితాంతం అదే దేవుడు చెప్పిన నియమాల్లో ఉండాలి, పాటించాలి. కానీ లేకుండా మధ్యలో వెళ్ళిపోయి మధ్యలో వచ్చేసరికి ఆ జీవితం చిన్న భిన్నమైంది, అస్తవ్యస్తమైంది. చివరాఖరికి అతను మరణించాడు. కానీ యేసు ప్రభు వారు నాజీరు వ్రతం అంటే ఆ వ్రతాన్ని, అంటే ఆ పరిశుద్ధతతో కూడిన వ్రతాన్ని జీవితమంతా అనుభవించారు. ఆ జీవితమంతా అనుభవించడానికి ఒక 40 రోజుల ఉపవాస దీక్ష దేవుని దగ్గర చేసి ఆ బలాన్ని, శక్తిని పొందుకున్నారు. అంతే తప్ప మిగతా రోజుల్లో అతను చేయలేదని కాదు, లేకపోతే అలా ఉండలేదని కాదు. మళ్ళీ చాలామంది ఉపవాసం ఉంటారు, మంచిది. నాన్ వెజ్ మానేస్తారు, మంచిది. చక్కగా ఒక డ్రెస్లో చక్కగా మెయింటైన్ చేస్తుంటారు, మంచిది. చాలా చక్కగా దేవుళ్ళు గడుపుతుంటారు, మంచిది. కానీ ఈ 40 రోజులకే పరిమితం చేయొద్దు. మన భక్తి జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని ఈ 40 రోజులకే పరిమితం చేసి మిగతా రోజుల్లో మళ్ళీ లోకానుసారంగా జీవించడం వలన దీనివల్ల వచ్చే ప్రయోజనం శూన్యం, ప్రయోజనం ఉండదు. లోకస్తులు కూడా కొంతమంది అలానే చేస్తారు కదా. లోకస్తులు కూడా ఒక 40 రోజులో 21 రోజులో ఒక దీక్ష చేసి ఆ దీక్షలో ఏమీ ముట్టరు, ఏమీ చేయరు, ఏమీ లోక సంబంధమైన, శరీర సంబంధమైన, పాప సంబంధమైన ఏమీ చేయరు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ దీక్షను విరమిస్తారో వారు మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతూ ఉంటారు. మనం కూడా అలా వెళ్ళిపోతే మనకు లోకస్తులకు తేడా ఉంటుంది. మనం 40 రోజుల వరకే దీక్ష చేయటానికి పిలువబడలేదు, జీవితాంతము వ్రతం చేయటానికి, జీవితాంతము దీక్ష చేయటానికి పిలువబడ్డాం. అందుకే యేసన్న గారు ఒక మంచి లైన్ రాశారు, నా జీవ్రతము జీవితమంతా అనుసరించినాడే, నా జీవ్రతము జీవితమంతా అనుసరించినాడే. అంటే యేసు ప్రభువారు నాజీర్ వ్రతం అనే ఒక పరిశుద్ధమైన వ్రతం జీవితం అంతా అనుభవించారు. ఆ వ్రతాన్ని మనం చేయాలి. ఒక 40 రోజులు చేసి దాన్ని టెంట్ హౌస్ లాగా మళ్ళీ అప్పచెప్పే వ్రతం కాదు ఇది, మన వ్రతం కాదు. అయితే చాలామంది భిన్న అభిప్రాయాలు ఉంటున్నాయి. ఈ 40 రోజులు చేస్తే ఏమొస్తుంది అని. 40 రోజులు చేసినంత మాత్రాన తప్పని కాదు, చేయకపోయినంత మాత్రాన అదేదో పెద్ద పాపం అని కాదు. అదే నీ ఆత్మ నడిపింపుతోటి
ఒకవేళ నువ్వు దేవునితో గడపడానికి, దేవునిలో మింగిల్ అవ్వడానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవుని ఇంకా తెలుసుకోవడానికి, దేవుని స్తుతించి ఆరాధించి దేవుని యొక్క వాక్యాన్ని అర్థంగా వివరంగా తెలుసుకోవడానికి ఈ 40 రోజులు నువ్వు దేవునికి అతి దగ్గరగా జీవించడానికి ఉపయోగించుకుంటే మంచిదే కదా. ఆధ్యాత్మికంగా బలపడతాం. ఒకవేళ ఉపవాసం ఉండి, ఒకవేళ నీకు వీలుండి, నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అనారోగ్య సమస్యల్లో కొంతమంది ఉంటుంటారు, అటువంటి సమస్యలు లేకుండా నువ్వు ఉపవాసం ఉండగలిగితే ఉండొచ్చు, తప్పేం లేదు. ఉండి దేవుని సన్నిధిలో గడపడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, వాక్యం ద్వారా ముందుకు వెళ్ళడం, వాక్యాన్ని ఎంత తెలుసుకుంటే దేవుని అంత తెలుసుకున్నట్లు లెక్క, ఎంత దగ్గరగా జీవించినట్లు లెక్క. ఉండడం తప్పులేదు. ఒకవేళ ఉండకపోయినా కానీ ఈ 40 రోజుల ఇదేని సిలువ విలువను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో సిలువ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది, అత్యంత ప్రాధాన్యత. సిలువ లేనిదే క్రైస్తవ జీవితం లేదు. సిలువ లేనిదే ఇంకా ఏది లేదు. సిలువే సెంటర్ పాయింట్. సిలువే సెంటర్ పాయింట్. ఆ సిలువను గురించి ధ్యానించడం కానీ, సిలువను గురించి పాడటం కానీ, సిలువను గురించి నేర్చుకోవడం కానీ, సిలువను మన హృదయంలోకి తీసుకోవడం కానీ, సిలువను మోయడం కానీ మనం చేయగలిగితే అది మనకు గొప్ప శక్తిని ఇస్తుంది. సిలువను గురించిన వార్త కానీ, సిలువను గురించిన మాటలు కానీ నశించిపోయే లోకస్తులకు వెరితనంగా ఉంటుంది. కానీ మనకు మాత్రం అది దేవుని యొక్క శక్తి అయి ఉంటుంది. తప్పే లేదు. 40 రోజుల్లో యేసు ప్రభు వారు సిలువలో చేసిన, సిలువ కోసం చేసిన, సిలువకై చేసిన ఆ ప్రేమ, ఆ త్యాగం, ఆ సాక్రిఫైస్, ఆ యొక్క నడిపింపును మనం ధ్యానం చేసుకొని ముందుకు వెళ్ళి చక్కగా దాన్ని అలవరించుకొని దాని ప్రకారం జీవించడంలో తప్పలేదు. అలాగే ఈ క్రమంలో ఉపవాసం ఉన్నా, అంటే మీ శరీరం సహకరించి, మీ ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉన్నా, చక్కగా ఒకే డ్రెస్ వేసుకున్నా, లేకపోతే పరిశుద్ధుల గుంపులో సహవాసం చేస్తూ ఉన్నా తప్పులేదు, మంచిది. కానీ ఆచారబద్ధంగా చేయొద్దు. ఎవరు వాళ్ళు చేశారని, వీళ్ళు చేశారని ఏదో చేసి ఆచారంగా దీన్ని ముడిపెట్టడం వల్ల ఆధ్యాత్మికంగా నువ్వు బలపడలేవు. పైపెచ్చు ఈ 40 రోజులే చేసి మిగతా రోజుల్లో ఇష్టానుసారంగా ఉంటే దాని ఫలితం కూడా మనం అనుభవించలేము. దేవునికి దగ్గరగా రావడానికి, దేవుణ్ణి దగ్గరగా తెలుసుకోవడానికి ఉపయోగించాలి. అలాగే 10 హౌస్ లాగా ఈ 40 డేస్ చేసి ఆ తర్వాత విడిచిపెట్టేదిగా మన వ్రతం కానీ, మన యొక్క దీక్ష కానీ ఉండకూడదు. ఇది జీవితాంతం చేయాలి. పరలోకం చేరే వరకు, అంటే మన పోకడ వరకు, యేసుప్రభు వారి రాకడ వరకు ఇటువంటి దీక్ష చేస్తూనే ఉండాలి. ఇటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఈ లోకంలో జీవిస్తూనే ఉండాలి. కానీ ఈ 40 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో 10 హౌస్గా మార్చుబాకండి. జీవితాంతం మనకొక ఆ దీక్షను చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం అందరూ చేయమని మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.